నియోజకవర్గంలో మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మీడియా పైన కేసులు సార్. అనపర్తి మండలంలో మీడియా మిత్రుల పైన ఖాళీ బాండ్ పేపర్ల పైన సంతకాలు పెట్టించారు. అవునా? వాళ్ళు ఎట్లా పెడతారు? 15 మంది చేత. 15 మంది వాళ్ళు ఎలా పెడతారు? బెదిరించి కేసు పెడుతున్నాం 307 పెడుతున్నాం అని చెప్పి బెదిరించి వాళ్ళ బావమరిది కాలేజీలో కూర్చోబెట్టి వీళ్ళందరినీ ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించి అట్లా పట్టుకున్నారండి. ఇంకో మండలంలో అక్కడ మట్టి మాఫియా జరుగుతుంటే ప్రెస్ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీస్తుంటే ప్రెస్ వాళ్ళని కొట్టడంతో పాటు వాళ్ళపైన 307 పెట్టి 22 రోజులు జైల్లో పెట్టారు. అడ్వకేట్ నేను పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ బెయిల్ తీసుకుని వస్తే వాళ్ళ అక్రమార్కులకి రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తాడని ప్రచారం అయిన. అంత దారుణమైన పరిస్థితులు అండి నియోజకవర్గం. మీడియాను కూడా వదల్లా. ఇంకెందుకంటే దారుణాలు 2430 తీసుకొచ్చి జగన్ మీడియా నొక్కాలని ట్రై చేసి నొక్కేసాడు. అయితే బయటికి సౌండ్ చేయడం కంటే సైలెంట్గా చేయడం సైలెంట్గా ఎక్కువ ఉండేటట్టుంది. సరే చూద్దాం. అంటే ప్రజలు ఫైనల్గా డెసిషన్ మేకర్లు కదండి. రామకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.